డెకాయ్ ట్రైలర్ వచ్చింది. ఐ గెస్ థియేట్రికల్ ట్రైలర్ అనుకుంటా. ఐ గెస్ అంటే అలా అనిపించింది. బట్ మధ్యలో ఒక సాంగ్ వచ్చింది. అంత పెద్ద అనిపించలే నాకు. మాస్ సాంగ్ పెట్టారు. సాంగ్ అంటే గుర్తొచ్చింది మృణాల్ గారి ఈ మధ్య పెద్ద సినిమాలో కూడా స్పెషల్ సాంగ్ కి ఓకే చెప్పినట్టు షూటింగ్ జరుగుతున్నట్టు కబుర్లు అయితే వస్తున్నాయి. మీకు తెలుస్తా మీకు తెలిస్తే ఆ విషయం మీకు ఏమైనా తెలుసా? ఒకసారి కామెంట్ చేయండి చూద్దాం ఎంతమందికి తెలుసు. అంటే ఆ సినిమా కోసం నాతో ఎప్పుడు డిస్కస్ చేయలేదు. అంటే స్పెషల్ సాంగ్ కదా ఓకే లెట్స్ ఇంకంతే. అండ్ డెకోరేట్ లో బాగా చేస్తున్నారు మృణాల్ గారు. అండ్ చాలా బాగుంది కాన్సెప్ట్ అయితే మూవీది. మీకు కూడా అఫ్ కోర్స్ ట్రైలర్ లో సర్చ్ చేసిన ప్రమోషన్స్ తెలిసిపోతుంది. ఎలా తీస్తారు, ఆ విజువల్స్ ఎలా ఉంటాయి అని ఒక ఆ, ఏమంటారు యాంగ్జైటీ ఉంటుంది కదా, ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి కదా, పెరిగిపోతూ వస్తూ ఉంటాయి అనమాట. అండ్ అడివిశేష్ గారు ఇచ్చి పడేస్తున్నారు అబ్బా ప్రతి ఫ్రేమ్ లోను. ఒక్కొక్క గెటప్ ఒక్కొక్క లుక్ భలే ఉన్నారు. అఫ్ కోర్స్ మృణాల్ గారు కూడా ఏం తక్కువ కాదు, భలే ఉన్నారు ఫ్రేమ్లలో. లెట్స్ నేనైతే వెయిట్ చేస్తున్నాను మూవీ ఎలా ఉన్నా నిజంగా ఎలా ఉన్నా లిటరలీ జీరో ఉన్నా నేనైతే చూస్తా, వెళ్ళి థియేటర్లో ఎంజాయ్ చేస్తా. సో దానికోసం పెద్ద టెన్షన్ పడక్కర్లేదు నాకైతే. ఎందుకంటే నాకు నేను చెప్తున్నా కదా, నాకు సినిమా ఎలా ఉన్నా చూడాలనిపిస్తుంది అనమాట. చెత్తలా ఉందంటే ఎందుకు చెత్తలా ఉన్నది కూడా కాన్సెప్ట్ అనమాట నాకు. అది అది ఎలా ఉంటుంది, ఆ చెత్త ఎలా ఉంటుందో కూడా చూడడానికి వెళ్ళాలనిపిస్తుంటది. సో మీరు ట్రైలర్ చూస్తే మీకు ఎలా అనిపించింది, ఏది హై వచ్చింది, ఏది బాగు అనిపించింది ఒకసారి కామెంట్ చేయండి. నాకు తెలిసైతే సినిమా అంతా ఒకే రేంజ్ లో వెళ్తా ఉంటది, ఎక్కడ కూడా తగ్గకుండా తీసుకెళ్ళచ్చు అనే ఒక పాయింట్ దగ్గర నేను స్టక్ అయ్యాను. కాబట్టి అదొక్కటి నాకు కరెక్ట్ గా కన్వే చేశారనుకోండి వినర్స్ అన్నమాట వాళ్ళు. సో వెయిటింగ్. మీరు ఏ సినిమా కోసం వెయిటింగ్ యాక్చువల్ గా చెప్పాలంటే? డెకాయిటా? పెద్దియా? అంటే చాలా తేడా ఉంది. డిఫరెన్సెస్ ఆఫ్ ద డే అనమాట. డేట్స్‌లో డిఫరెన్సెస్ ఉన్నాయి. బట్ ఎక్కువ ఏది మీకు చూడాలనిపిస్తుందనమాట? నాకు ఒక సైడ్ నుంచయితే పెద్ది చూడాలనిపిస్తుంది. బట్ ఎందుకో తెలీదు. డెకాయిట్ ఫస్ట్ చూసేయాలి. దీన్ని ముందు కన్‌ఫ్యూజన్ లేకుండా క్లియర్ జేసేయాలి. తర్వాత పెద్ది కోసం టైమ్ ఇచ్చుకొని కూర్చోవాలి అనిపిస్తుందనమాట. మీకు కూడా అలా అనిపిస్తే కామెంట్ చేయండి. నా వీడియోస్ నచ్చినట్టుగైతే ప్లీజ్ సబ్స్క్రైబ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఉంటా మరి. సీ యూ. టాటా. బై బై.